Hello everyone, I am Dr. Kirti, fertility expert, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఏ కపుల్స్కి చేస్తారు? సో మెయిన్గా ఆడవారి విషయానికి వస్తే సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మెయిన్గా ఏంటంటే ట్యూబల్ బ్లాక్ ఉన్న పేషెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో కొంతమంది ఫిమేల్స్లో డిఫరెంట్ రీజన్స్ వల్ల ట్యూబల్ బ్లాక్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు, అంటే ఇన్ఫెక్షన్ అనమాట. సో ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతాయి. సో అలా బైలేటరల్ ట్యూబల్ ఫెలోపియన్ ట్యూబ్స్ మనకి బ్లాక్ అయిన పేషెంట్స్కి మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఒక్కటే మార్గం. సో తర్వాత కొంతమంది ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ ఉంటారు. సో ఈ ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్లో ఏంటంటే వాళ్ళల్లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్గా ఈ పేషెంట్స్లో ఏంటంటే ఆడవారిలో ఎగ్ కౌంట్ అనేది తక్కువ ఉండడం, నెక్స్ట్ ఆ ఉన్న ఎగ్స్లో కూడా క్వాలిటీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా ఈ ఎండోమెట్రియోసిస్ మెయిన్గా ఇందులో స్టేజెస్ ఉంటాయన్నమాట. గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్కి మనకు డైరెక్ట్గా ఐవీఎఫ్ చేస్తేనే చాలా మంచి సక్సెస్ రేట్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్కి మనం చిన్న ట్యాబ్లెట్స్ కానీ ఐయుఐ ట్రీట్మెంట్ చేయండి అంటే సో ఈ ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ మెయిన్గా గ్రేడ్ 3, గ్రేడ్ 4 పేషెంట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి సక్సెస్ రేట్స్. సో ఈ ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్లో ఇంకొంతమందికి ఏమవుతుందంటే ఎగ్స్ ప్రాబ్లమ్స్తో పాటు సో ఆ ఎగ్స్కి నెక్స్ట్ అంటే ఓవరీస్కి ఫెలోపియన్ ట్యూబ్స్కి కూడా ఉన్న అనాటమీ చాలామందికి డిస్టర్బ్ అవుతుంది. ఎవరికైతే ట్యూబల్ బ్లాక్ అనేది పేషెంట్స్కి బికాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలా ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, దెన్ ఇంకొంతమందికి ఏంటంటే గర్భసంచి బాగా వాచిపోయి అడినోమయోసిస్ అంటారనమాట. సో ఇటువంటి పేషెంట్స్లో కూడా మనకి ఆడవారిలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే మనకి సక్సెస్ రేట్స్ అనేవి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి మెరుగ్గా ఉంటాయి. ఇంకా మేల్స్ విషయానికి వస్తే సో మెయిన్గా యూజువల్గా ఏంటంటే మనకి స్పర్మ్ కౌంట్ 15 మిలియన్ ఉండాలి. అందులో బాగా కదిలే స్పర్మ్స్ ప్రోగ్రెసివ్ మొటైల్ స్పర్మ్స్ 30% ఉండాలి. సో ఎవరికైతే కౌంట్ అనేది సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మిలియన్ కంటే తక్కువగా ఉంటుందో 5 మిలియన్ 3 మిలియన్ ఇలా కౌంట్ తక్కువగా ఉండి అందులో మొటైల్ స్పర్మ్స్ కూడా బాగా తక్కువగా ఉన్న పేషెంట్స్కి ఒక 10% మొటైల్ స్పర్మ్స్ ఉన్నాయి. సో ఈ సర్ఫర్టైల్ పేషెంట్స్లో ఏమవుతుందంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఇటువంటి పేషెంట్స్లో మనం ఏంటంటే సెలెక్టివ్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లోనే మనము స్పర్మ్ అనేది సెలెక్ట్ చేయగలము. సో ఇంత తక్కువ ఉండే పేషెంట్స్లో కూడా మీకు ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా స్పర్మ్ని బెటర్ క్వాలిటీ స్పర్మ్ని సెలెక్ట్ చేసి మనము ఎగ్లోకి ఇంజెక్ట్ చేసినట్లయితే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇలా మీరు డిఫరెంట్ రీజన్స్తో మేల్స్లో కొంతమందికి ఇలాంటి రీజన్స్, ఫిమేల్స్లో నేను చెప్పిన ఇటువంటి రీజన్స్తో సఫర్ అవుతున్నట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న 49 ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి ఒకసారి మీరు కన్సల్ట్ అయితే సో మీకున్న ఇష్యూస్ వైజ్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.